ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ నాదం వినబడితే గాలి కూడా నిశ్శబ్దమవుతుంది. సోల్ ఆఫ్ ధర్మ వర్స ఛానల్కి స్వాగతం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కర్ణుడి మొదటి శాపం. కర్ణుడు మహాభారతంలో అత్యంత అద్భుతమైన యోధుడు. కానీ అతని మహోన్నత జీవితం చివరికి ఒక విషాదఘట్టంగా మిగిలిపోయింది. దానికి కారణం అతను పొందిన శాపాలు. ఇప్పుడు మనం కర్ణుడి శాపాలలో అతి ముఖ్యమైనది విందాం. కర్ణుడి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు ఇక్కడే మొదలైనది. కర్ణుడు చిన్నప్పటి నుండి ఒకే కోరికతో పెరిగాడు: పరాక్రమంలో అందరిని మించి ఉండాలి. అతను దుర్యోధనుడితో స్నేహం ఏర్పడకముందే తన అసలు సామర్థ్యం ఆయుధ కళలలో ఉందని గ్రహించాడు. కానీ ఆయన్ని అంగీకరించే గురువు దొరకలేదు. ఎందుకంటే ఆయన సూతపుత్రుడు. అతని పెంపుడు తండ్రి అధిరథుడు, ఒక రథసారథి. అయితే ఒకరోజు కర్ణుడు గట్టిగా నిర్ణయించుకున్నాడు: పరశురాముడు మాత్రమే దివ్యాస్త్రాలు నేర్పగలడు. నేను ఏది ఏమైనా ఆయన శిష్యుడిగా చేరాలి. కానీ పరశురాముడు కేవలం బ్రాహ్మణులకే విద్య ఇస్తాడు. అందుకే కర్ణుడు బ్రాహ్మణుడిలా వేషధారణ వేసి పరశురాముడి ఆశ్రమానికి చేరుకున్నాడు. పరశురాముడు మొదట అనుమానించాడు. కానీ కర్ణుడి మనోనిబద్ధత, ఆయన చూపిన వినయం చూసి తన అనుమానాలను పక్కకి పెట్టి చివరికి అంగీకరించాడు. రోజులు గడిచే కొద్దీ కర్ణుడి ప్రతిభ పరశురాముణ్ణి ఆశ్చర్యపరిచింది. అతను అసలు ఎవరో తెలియకపోయినా పరశురాముడు అతన్ని తన అత్యంత ప్రియమైన శిష్యుడిగా స్వీకరించాడు. అయితే ఒకరోజు మధ్యాహ్నం అధ్యయనం పూర్తయ్యాక అలసిపోయిన పరశురాముడు కర్ణుడి తొడమీద తలపెట్టి నిద్రపోయాడు. ఆ ప్రశాంత నిశ్శబ్దంలోనే పొదల్లో నుంచి ఒక విషతేలు నెమ్మదిగా బయటికి వచ్చింది. కర్ణుడి తొడను కుట్టింది. ఒక క్షణంలోనే భయంకరమైన నొప్పి అతని శరీరాన్ని దహించింది. కాని కర్ణుడు మాత్రం గురువు నిద్ర చెడకూడదు అన్న ఒక్క భావంతో ఒక్క అణువు కూడా కదల్లేదు. తేలు కాటుతో రక్తం మెల్లగా కారసాగింది. అది పరశురాముడి చెయ్యిని తాకింది. ఆ చిన్న స్పర్శతో గురువు కళ్ళు తెరిచాడు. రక్తాన్ని చూసి పరశురాముడు గట్టిగా అడిగాడు: ఇంతటి నొప్పిని బ్రాహ్మణుడు తట్టుకోలేడు. అసలు నీవు ఎవరు? కర్ణుడు ఇక దాచలేక నిజం చెప్పాడు: తను సూతపుత్రుడినని. పరశురాముడు ఆగ్రహంతో అన్నాడు: నీ ప్రతిభ గొప్పది కర్ణ, కానీ నీవు నన్ను మోసం చేశావు. ఆవేదనతో పరశురాముడు ఇలా అన్నాడు: అబద్ధంతో పొందిన విద్య అత్యవసర సమయంలో నీకు ఉపయోగపడదు. ఆ క్షణమే అతడు కర్ణుణ్ణి ఇలా శపించాడు: యుద్ధంలో నీకు అత్యంత అవసరం ఉన్న సమయంలో నేను నీకు నేర్పిన దివ్యాస్త్రాలు నీకు గుర్తుకురావు. ఇది విన్న వెంటనే కర్ణుడు నేలపై కుప్పకూలిపోయి క్షమించమని ప్రాధేయపడ్డాడు. కాని పరశురాముడు తల ఊపుతూ ఇలా అన్నాడు: నా మాట తప్పదు, కానీ నీకు ఆయుష్షు కీర్తి కలుగు. ఇది విన్న కర్ణుడు గుండెల్లో భారంతో ఆశ్రమం విడిచాడు. కర్ణుడి రెండవ శాపం. ఒక ఉదయం అరణ్యంలో నడుస్తూ పోతున్న కర్ణుడికి కంఠం పగిలేలా ఏడుస్తున్న చిన్నారి స్వరం వినిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక చిన్న అమ్మాయి చేతిలో ఉన్న నెయ్యి పాత్ర కింద పడిపోగోగా మొత్తం నెయ్యి నేలపై పడిపోయింది. ఆ అమ్మాయి ఏడుస్తూ, ఇది పూజకు కావాలి, అమ్మ నన్ను తిట్టేస్తుంది అని బాధపడుతోంది. ఆ మాటలు వినగానే కర్ణుడి హృదయం కరిగిపోయింది. వెంటనే వంగి ఆ చిన్నారికి సహాయం చేయాలని నేలమీద ఉన్న నెయ్యిని తిరిగి గిన్నెలోకి తీసేందుకు ప్రయత్నించాడు. కానీ విధి తన ఆట మొదలుపెట్టింది. కర్ణుడు నెయ్యిని తీసేందుకు ప్రయత్నించగా నేల ఒక్కసారిగా రాతిలా గట్టిపడింది. అతను ఎంత ప్రయత్నించినా నేల కదల్లేదు. కర్ణుడు కోపంతో సహాయం చేయాలన్న ఔదార్యంలో తన శక్తిని ఉపయోగించి నేలను పగులగొట్టాడు. అతని దెబ్బతో నేల లోతుగా చీలిపోయింది. కానీ ఆ దెబ్బ ఎవరికో కాదు, భూమాతకే తగిలింది. తక్షణమే ధరణిదేవి రూపం వెలిగింది. ఆమె కళ్లలో బాధ: కర్ణ, నీ మనసు మంచిదే, కానీ ఆగ్రహంలో నన్ను నొప్పించావు అని చెప్పింది. ఆపై ఆమె స్వరం మరింత భీకరంగా మారింది: యుద్ధంలో అత్యంత కీలకమైన సమయంలో నీ రథచక్రం
భూమిలో ఇరుక్కుపోయేలా నేను శపిస్తున్నాను. నువ్వు ఎంత శూరుడైనా నేనే నిన్ను నిలిపివేస్తాను. ఆ మాటలు విన్న కర్ణుడు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. తాను చేసినది సహాయం మాత్రమే, కానీ విధి తనదైన తీర్పు ఇచ్చేసింది. కర్ణుడి 3వ శాపం. ఒకరోజు ఉదయం కర్ణుడు అరణ్యంలో సాధన చేస్తూ ఉన్నప్పుడు ఒక జంతువు పొదల్లో కదులుతున్నట్టు శబ్దం వినిపించింది. కర్ణుడు దానిని అడవి జంతువుగా భావించాడు. ధనస్సును ఎత్తి ఒక బాణం విడిచాడు. బాణం లక్ష్యాన్ని తాకింది. కాని కర్ణుడు దగ్గరికి వెళ్లి చూసినప్పుడు అది పాడి జంతువు, ఒక్కొక్క బ్రాహ్మణుని గోవు. ఆ గోవు బ్రాహ్మణుడి కుటుంబానికి అత్యంత పవిత్రమైనది. బ్రాహ్మణుడు గోవు మృతదేహాన్ని చూసి తీవ్రంగా విలపించాడు. కర్ణుడు వెంటనే ముందుకు వచ్చి, ఇది ఉద్దేశపూర్వకంగా కాలేదు, నేను పరిహారం అందిస్తాను అని వినయంగా అన్నాడు. కాని బ్రాహ్మణుడు శాంతించలేదు. అతని ఇలా అన్నాడు, నా ఆవు నిరపరాధి. నీ బాణమే దాని ప్రాణం తీసింది. యోధుడివి, కాని తప్పు చేశావు. బ్రాహ్మణుడు కోపంతో కర్ణుడిని ఇలా శపించాడు, యుద్ధరంగంలో నీకు అత్యవసరమైన క్షణంలో నీ రథం నిన్ను విడిచిపెడుతుంది. నీ చక్రం భూమిలో ఇరుక్కుపోతుంది. నీ శక్తి తగ్గిపోతుంది. నీవు ఇప్పుడు నా ఆవుకిచ్చిన మరణం యుద్ధంలో నీకే ఎదురవుతుంది. కర్ణుడు పశ్చాత్తాపంతో మౌనంగా తలవంచి బ్రాహ్మణుడికి నమస్కరించాడు. కర్ణుడి జీవితంలో వచ్చిన 3 శాపాలు కర్ణుడి మహోన్నత జీవితాన్ని, కురుక్షేత్రంలో అతని పతనాన్ని ఎలా నిర్ణయించాయో తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ మీ హృదయాన్ని నిజంగా తాకిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి.